తేదీ కేవలం ఒక సంఖ్య మాత్రమే కాదు, అది మీ జీవితానికి దిశానిర్దేశం చేసే సంకేతమని న్యూమరాలజీ విశ్వాసాలు చెప్తున్నాయి. ముఖ్యంగా 6, 15 లేదా 24 తేదీల్లో జన్మించిన వారికి రాశి సంఖ్య 6గా పరిగణిస్తారు. ఈ సంఖ్య శుక్రగ్రహానికి ప్రతీకగా భావిస్తారు. అందం, ఆనందం, ప్రేమ, ఐశ్వర్యానికి కారకుడైన శుక్రుడి ప్రభావంతో 6 సంఖ్య ఉన్న వారి జీవితాలలో ప్రత్యేకంగా ఉంటాయని పండితులు చెప్తున్నారు. న్యూమరాలజీ ప్రకారం 6 సంఖ్య లక్ష్మీదేవికి అత్యంత ప్రతీకమైనది. అందుకే ఈ సంఖ్య ఉన్నవారు పుట్టుకతోనే అదృష్టాన్ని వెంట తీసుకువస్తారట. వారి జీవితాల్లో సంపద, సౌఖ్యం, రాజవైభవం సహజంగానే చేరుతుందని విశ్వాసం. మొదటి చూపులోనే ఎదుటి వారిని ఆకట్టుకునే వ్యక్తిత్వం వీరి ప్రధాన బలం. మధురమైన మాటలు, సహజ సౌందర్యం, స్నేహపూర్వక స్వభావం వల్ల ఎక్కడ ఉన్నా ప్రత్యేక గుర్తింపు సంపాదిస్తూ ఉంటారు. 6 సంఖ్య ఉన్నవారు ఉన్న చోట ఆనందం పంచుతారని అంటుంటారు. వారి ఇళ్లలో ఎప్పుడు సందడిగా ఉంటాయి. అతిథి సత్కారంలో ముందుంటారు. విలాసవంతమైన జీవన శైలి వీరి మరో లక్షణం. మంచి ఆహారం, స్టైలిష్ దుస్తులు, లగ్జరీ వాహనాలు, అందమైన ఇల్లు ఇవన్నీ వారి జీవితాలలో భాగమే. సంపాదన విషయంలోనూ ఖర్చు విషయంలోనూ వీరు వెనుకాడరని నమ్మకం. డబ్బు, ఆనందానికి కారకుడైన శుక్రుడి ప్రభావంతో 6 సంఖ్య ఉన్నవారు ఫ్యాషన్, అందం, ఆభరణాలు, హోటల్ వ్యాపారం, సినిమా, సంగీతం, ఇంటీరియర్ డిజైన్, రియల్ ఎస్టేట్ వంటి రంగాలలో రాణిస్తారని చెప్తున్నారు. సృజనాత్మకతతో పాటు సంపాదించే నైపుణ్యం కూడా వీరిలో సహజంగా ఉంటుందని న్యూమరాలజీ నిపుణుల మాట. కొందరి జీవితాలలో 30 లేదా 40 ఏళ్ల వయసుకే భారీ ఆస్తులు, ఉన్నత స్థానం లభిస్తాయని విశ్వాసం. ప్రేమ విషయానికి వస్తే 6 సంఖ్య ఉన్నవారు ప్రేమను హృదయపూర్వకంగా పంచుతారు. తమ భాగస్వామిని రాజు లేదా రాణిలా చూసుకునే స్వభావం వీరిదట. వివాహ జీవితం ఆనందంగా, సౌఖ్యంగా సాగుతుందని నమ్మకం. వీరి ఇంట్లో ప్రేమ, నవ్వులు, సంతోషం ఎప్పుడు కనిపిస్తాయని చెప్తున్నారు. న్యూమరాలజీ ప్రకారం 2, 3, 6, 9 సంఖ్యలతో మంచి అనుబంధం ఏర్పడుతుందని విశ్వాసం. మాధురి దీక్షిత్, ఐశ్వర్య రాయ్, షారూక్ ఖాన్, నీతా అంబానీ వంటి ప్రముఖులకు కూడా 6 సంఖ్య ప్రభావం ఉందని న్యూమరాలజీ విశ్వాసాలు చెప్తుంటాయి. అందుకే ఈ సంఖ్యను అదృష్టానికి చిహ్నంగా చాలా మంది భావిస్తారు.